అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ ఇష్యూ ఏంటి సార్? అదే అంటే జనసేన బాగా కీలకంగా వ్యవహరించే నాయకుడు అక్కడ కిరణ్ రాయల్. అతను మీద ఆరోపణలు చేస్తూ ఒక మహిళ ఒక వీడియో విడుదల చేసింది. తనకు 1,20,00,000 రూపాయలు తిరుపతి కిరణ్ రాయల్ ఇవ్వాలని అడిగినందుకు చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడని. సో ఇవాళ నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఒకవేళ నేను చనిపోతే ఆ డబ్బులు అతనితో ఇప్పించి నా పిల్లలకి ఇప్పించండి అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఆమె ఆ ఒక్క వీడియోనే కదా, చాలా వీడియోలు ఉన్నాయి. ఆమె హాస్పిటల్ పాలు కాకముందు కూడా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలో అంతా కూడా ఆమె చెప్తున్నది ఏంటంటే 1,20,00,000 రూపాయలు విడతల వారీగా 1,20,00,000 రూపాయలు తనకు ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంటే దాన్ని అమ్మి ఆ డబ్బుతోటి ఈయనకి ఇచ్చానని చెప్పి చెప్తా ఉంది. అంటే అమ్మాయి గోల్డ్ కానివ్వండి, ఇలా బయట కూడా అప్పు కొంచెం చేసి ఇచ్చానని చెప్పేసి అని అంటుంది. అయితే సో ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వటానికి గోల్డ్ డబ్బులు అతని దగ్గర ఉన్నాయి, నాకు తిరిగి ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు అనేది. అంటే ఏ తర్వాత అన్ని వీడియోలు చూశాక మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టోరీ వీళ్ళ మధ్య నడిచింది ఏంటి. ఆ స్టోరీ అంటే కిరణ్ రాయల్కి ఈమెకు లక్ష్మి అని ఈమెకు 2013 నుంచి ఒక రిలేషన్ ఉన్నది. అది ఆర్థికపరమైన చిట్టీలు వేసుకునే రిలేషన్ దగ్గర నుంచి మొదలై చివరికి ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ దాకా వెళ్ళింది. అది కాస్త దాదాపు 7-8 ఏళ్ళు నడిచింది. 2022 నుంచి ఇద్దరి మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రేమలో ఆ మత్తులో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం కాబట్టి ఆమె ఏంటంటే 1,20,00,000 రూపాయలు ఇతనికి ఇచ్చిందంట. సో అతను ఏమంటాడు, నాకు అప్పుగా ఇవ్వలేదు కదా, నువ్వు ప్రేమతో ఇచ్చావంట, నాతో జీవితాంతం నువ్వు కలిసి ఉండాలని ఇచ్చాను, ఇవాళ నువ్వు వేరే ఒక అమ్మాయితోటి మళ్ళీ వెళుతున్నావు అంటున్నాడు. అంటే విచిత్రం ఏంటంటే కిరణ్ రాయల్ సంబంధించి వాళ్ళ తాళి కట్టిన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె చేయట్ల ఆరోపణలు. ఆమె కాకుండా సీన్లోకి ఇప్పుడు ఈ లక్ష్మీ అనే ఆవిడ, మానస అనే ఆవిడ వచ్చారు. ఈ లక్ష్మీ అనే ఆవిడ ఏమంటున్నారంటే నన్ను 2022 నుంచి నువ్వు దూరం పెడుతున్నావు, మానస అనే మహిళతోటి నువ్వు రిలేషన్ ఏర్పరచుకున్నావు, ఇది తప్పు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అడుగుతోంది. సో అక్కడ వివాదం మొదలైందని చెప్పాలి. అంటే భార్య కాకుండా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ కొట్టుకుంటున్నారు. సో అక్కడి నుంచి మొదలైతే వివాదం ఇవాళ బహిర్గతం అయిపోయింది. దీని వెనక వైసీపీ వాళ్ళు ఉండి ఈ అంశాన్ని బయట పెట్టించారు ఆ అమ్మాయిని ఆ రకంగా అని చెప్పేసి ఇతను అంటాడు. ఓవరాల్గా చూస్తే చివరికి ఆత్మహత్య వరకు వెళ్ళింది ఈ వ్యవహారం కాస్త. అయితే ఇతని వాదన మరోలా ఉంది. ఆ అమ్మాయి మంచి అమ్మాయి కాదు, ఆ అమ్మాయి బెంగళూరులో అమ్మాయి మీద కేసులు ఉన్నాయి సైబర్ నేరం కింద, అలాగే విశాఖపట్నంలో కేసు ఉంది, అలాగే ఈ యాప్లు ఉంటాయి బెట్టింగ్ యాప్లు, వాటి మీద కూడా ఒక కేసు నడుస్తుంది జైపూర్లో. జైపూర్ పోలీసులు కూడా తిరుగుతున్నారు ఆమె కోసము. ఆమె బేసికల్గా ఆమె నేర చరిత్ర కలిగిన మహిళ. ఆమె నాతో నిజమే, ఆమె కొంతకాలం ఆమెకి నాకు ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సెటిల్మెంట్ కూడా అయిపోయింది అని చెప్పి అతను వేరే వీడియో రిలీజ్ చేశాడు. ఇదిగోండి ఈ వీడియోలో చెప్పింది కదా సెటిల్మెంట్ అయిపోయింది. అలాగే ఈ సెటిల్మెంట్ అవ్వడంతో పాటుగా వాళ్ళ అబ్బాయితో మాట్లాడిన ఫోన్ రికార్డు కూడా ఒకటి వినిపించాడు. సో వాళ్ళ అబ్బాయి కూడా అంకుల్ మీరు చేసింది మీ తప్పేం లేదు అంకుల్, మీరు మొత్తం ఇచ్చేశారు, మమ్మీనే కొంచెం మెంటల్గా స్ట్రెస్లోనే అలా చేసిందని వాడు చెప్తున్నాడు, ఆ పిల్లాడు చెప్తున్నాడు. ఇది వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ నేతలు ఆమెకు దాదాపుగా 25 లక్షల రూపాయలు ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమెతో ఈ రకమైన ఆరోపణలు చేయిస్తున్నారు అనేది ప్రధానంగా కిరణ్ రాయల్ చేస్తున్న ఆరోపణ. ఇది సీను. సో దీని మీద వైసీపీ వాళ్ళు ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. సార్, అసలు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, సో ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన అది ఏ పరంగా అయినా చూసుకున్నట్లయితే ఒక జనసేన పార్టీ అభ్యర్థి అయి ఉండి ఇలాగా చేయడం రైట్ కాదు కదా. సో ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అసలు? అంటే ఇందులో మనం 2 అంశాలుగా చూడాలి. ఇది వ్యక్తిగతమైన అంశం. అంటే ఆయన వ్యక్తిగతమైన అంశం అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిశారు, వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చినప్పుడు విడిపోయే క్రమంలో అది ఘర్షణకు దారితీసింది, కేసుల వరకు వెళ్ళింది, ఆత్మహత్య ప్రయత్నాల వరకు వెళ్ళింది. ఇది
ఒకవేళ జనాన్ని మోసం చేసి మీరు ఆ రకంగా చేసి చీటింగ్ పనులు చేస్తుంటే జనసేన పార్టీ క్షమించదు. ప్రభుత్వ సొమ్ముని అవినీతి చేసి బొక్కేసుంటే క్షమించదు. పార్టీ క్రమశిక్షణ అతిక్రమించి ఏమైనా చేస్తే క్షమించదు. కానీ ఇక్కడ ఏంటి, వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా కలిశారు, ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నారు, ఒకళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు, ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, తేడా వచ్చింది, ఇవాళ ఘర్షణ పడుతున్నారు. ఇది సమాజానికి సంబంధం లేని అంశం. ఇది సహజంగా మన రాష్ట్రానికో లేకపోతే పార్టీకో సంబంధం లేని విషయం. అది వ్యక్తిగతమైన అంశంగా మనం చూడాలి అన్న ధోరణిలో బహుశా పార్టీ ఉందేమో అని నాకు కనిపిస్తోంది. అంతే కదా. సో అది వ్యక్తిగతమైన అంశం. ఇవాళ అరగంట గంట అన్న అంబటి రాంబాబును, లేకపోతే ఆయనవరు అవంతి శ్రీనివాసును, లేకపోతే దువ్వాడ శ్రీనివాసును ఇప్పటివరకు పార్టీని సస్పెండ్ చేయలే వైసీపీ. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎంత గందరగోళమైంది చూసాం కదా మనం. సో చేయలేం. ఆ తర్వాత ఒకడు మాధవ్ అనే ఒకతను పబ్లిక్గా అసభ్యకరమైన వీడియోలు అతని బయటకు వచ్చినాయి, అతన్ని సస్పెండ్ చేయలే. ఇలాగ చాలా వ్యవహారాలు ప్రతి పార్టీలోనూ ప్రతి చోట నడుస్తూ ఉంటాయి. దీన్ని ఇంకా ప్రతి చిన్న విషయానికి వాళ్ళ వ్యక్తిగత అంశానికి కూడా పార్టీకి సంబంధం కట్టి వాళ్ళని ఒకవేళ పార్టీని సస్పెండ్ చేయడం మొదలు పెడితే నాయకులు కోల్పోవాల్సి వస్తుంది. ఒకటి, ఆ అమ్మాయి ఏమంటుంది, 1,20,00,000 తీసుకున్నావు, ఆ 1,20,00,000 మీద నాకు నువ్వు చెల్లించలేదు అని చెప్పి ఆరోపణ చేస్తోంది. అతను దానికి ప్రతిగా ఒక వీడియో చూపించాడు. నీకు నాకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవు అని 2008 సెప్టెంబర్ 11 నాడు సబ్జెక్టు కరెక్షన్ ఒక డేట్లో చెప్పింది ఆ అమ్మాయి, లక్ష్మీ ఆవిడ. సో ఆర్థిక లావాదేవీలు లేవని ఆవిడే చెప్పింది, ఇప్పుడు ఉన్నాయని ఆమె చెప్తుంది, ఇప్పుడు అప్పు అని ఆమె చెప్తుంది, అప్పు తీర్చాడని అప్పుడు ఆమె చెప్పింది. సో ఇది కొట్టేయాలి. పాయింట్ నెంబర్ 2, అక్రమ సంబంధం. అతనికి ఆ అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. సో ఇప్పుడు వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు కాబట్టి అతన్ని శిక్షించమంటే కోర్టు శిక్షిస్తుందా? శిక్షించడానికి వీల్లేదు. సో అరెస్ట్ చేస్తారా? వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే నీదే అక్రమ సంబంధం, నీదే ఇల్లీగల్ కాంటాక్ట్ అతనితోటి, మళ్ళీ ఇంకొక అమ్మాయిది ఇల్లీగల్ కాంటాక్టే. ఏదన్నా అడిగితే ఒక అర్థం, తన భార్య అడిగితే ఒక అర్థం ఉంది, కానీ మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న వాళ్ళు ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నావు కాబట్టి నిన్ను శిక్షించాలి లేకపోతే నిన్ను అరెస్ట్ చేయాలంటే చట్టంలో ఆ ప్రొవిజన్ ఉందా? లేదు. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టే చెప్పింది, ఒక ఇద్దరు వ్యక్తులు ఇష్టమై కలిస్తే దాన్ని తప్పు పట్టలేము అని చెప్పింది సుప్రీంకోర్టు, మేజర్ లైన ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ నేను ఒక మాట అంటే, జానీ మాస్టర్ కేసు భిన్నమైన కేసు, ఇది భిన్నమైన కేసు. జానీ మాస్టర్ కేసు ఏంటంటే ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసు, దాని మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. బలవంతపు మత మార్పిడి చెయ్యాలని ఒత్తిడి తీసుకొచ్చారు, దాని మీద కేసు పెట్టారు. అవి తీవ్రమైన నేరారోపణలు. ఒక మైనర్ బాలిక మీని చెరబట్టడం అనేది అది కూడా వాస్తవంగా మనం మోరల్గా ఆలోచించాలంటే జానీ మాస్టర్ ఆ అమ్మాయి ఇష్టం ఉన్నంత కాలం కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదో భేదాభిప్రాయాలు రాగానే వెంటనే అమ్మాయి కేసు పెట్టింది. వాస్తవానికి అది కూడా తప్పు. అది కానీ టెక్నికల్లీ పోక్సో చట్టం కింద కేసు పెట్టారు అతని మీద. మరి పార్టీ చర్య తీసుకోవద్దా? వెంటనే పార్టీ చర్య తీసుకుంది. ఇతని మీద కూడా ఏదైనా చర్య, అలాంటి కేసులు పెట్టేసి ఉంటే కనుక బహుశా ఇతని మీద కూడా పార్టీ చర్య తీసుకుంటుంది కావచ్చు. అందుకోసం పార్టీ నుంచి చర్య రాలేదని నేను అనుకుంటున్నా. పైగా వైసీపీ నుంచి బలంగా ఎదుర్కొన్న వ్యక్తి, రోజాని ఒక ఆట ఆడుకున్న వ్యక్తి, నిన్నగాక మొన్న చిట్టి రెడ్డి అని చెప్పి 2.0 అని చెప్పేసి ఒక రకంగా వైసీపీని దారుణంగా ఆడుకున్న వ్యక్తి. సో ఇలాంటి ఒక బలమైన నాయకుడిని, అక్కడ కాస్త యాక్టివ్గా ఉండే నాయకుడిని కోల్పోతే జనసేన పార్టీకి నష్టం కదా. ప్రజలకు అతనేమీ నష్టం చేయలేదు కదా. సో ఈ కోణంలో పార్టీ ఆలోచిస్తుంది. అయితే అతని మీద ఒక చిన్న ఆరోపణ, ఒక కేసు పెట్టడానికి ఏముంది అంటే, అతను ఈ ఫోన్ కాల్స్లో అతను ఒక 2 మాటలు మాట్లాడాడు, చంపేస్తాను అట్లా అంటూ బెదిరించడం, అలాంటి 1-2 మాటలు. ఇవి మనము సమర్థించకూడనివి. ఇవి డెఫినెట్గా అలాంటి వాటిల్లో మాత్రం అతను కొంత తప్పిదం చేసినట్టుగా మనకు చూడాలి. కానీ ఓవరాల్గా అది ఆ రకంగా అతను ఆవేశంలో మాట్లాడాడు లేకపోతే స్పృహ కోల్పోయి మాట్లాడాడు తెలియదు, కానీ అలాంటి మాటలు ప్రమాదకరమైన మాటలు. అలాంటివి మాట్లాడుకుంటేనే మంచిది. ఓవరాల్గా మనకు తెలుస్తుంది ఏంటంటే, సంతోషి సెలబ్రిటీలైన వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు ఇలాంటి విషయాల్లో, ఇలాంటి వ్యవహారాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఇలాగే బజార్కి ఎక్కాల్సి వస్తుంది. సో గుట్టు చప్పుడు కాకుండా, ఒకవేళ ఏదైనా వ్యవహారాలు ఉన్నా అవి బయటకు వచ్చేలాగా కాకుండా
సామరస్యంగా పరిష్కరించుకోగలిగిన నేర్పరితనం ఉంటే పర్లేదు, కానీ అవి లేనప్పుడు ఈ రకంగా బజారుకు వస్తే పొలిటికల్ కెరీర్లు పాడైపోతాయి. పైగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి చెడ్డ పేరు కూడా వస్తుంది. సో అది ఆలోచించాలి, వాళ్ళు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.